వెల్కమ్ టు డిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, వామ్ వామ్ వెల్కమ్ టు దామగూడెం స్వామి గారు. స్వామీజీ నమస్కారం. నమస్తే అండి. నమస్తే. అడవులు ఉంటేనే ఈ పరిస్థితి. అడవులు లేకపోతే, అడవులు కానీ పచ్చదనం కానీ చెట్లు కానీ లేకపోతే హైదరాబాద్ ఏమవుతుందో ఇప్పుడు కనిపిస్తా ఉంది మనకు. వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా అవుతున్నాయి. సో హైదరాబాద్ చుట్టూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి అడవులు, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి బఫర్ అంటాం మనం. ఎక్కడ పోయినా చెట్లు, చేమలు, తర్వాత గొలుచుకట్టు చెరువులు, నాలాలు, దీంతో సస్యశ్యామలంగా ఉండే హైదరాబాద్లో అభివృద్ధి పేరు మీట రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ పడితే అక్కడ కాంక్రీట్ జంగలు, మొత్తం చెట్లు కొట్టేయడం జరుగుతుంది. వికారాబాద్ నుంచి హైదరాబాద్ కొత్తాం. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో మష్రూమ్ రాక్ నేను పోయేటప్పుడు, ఆ పాత కాలంలో మన కేశవరావు గారు, మన అల్లుడు కూడా మేమందరం కలిసి అక్కడికి పోయేది. ఆయన పేరు తీసుకుంటా ఉన్నా. అటువంటి మష్రూమ్ రాక్ జీవ వైవిధ్యము, చెట్లతో నిరంతరం అడవిలాగా ఉండేటువంటి సిటీ మధ్యలో ఉండేటువంటి 400 ఎకరాల్లో ఈరోజు ఏమొచ్చిందో అమ్మడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం పూనుకోనేది. అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఏం ఇండస్ట్రియల్, ఏం పరిశ్రమల అభివృద్ధి? మనం పీల్చడానికి గాలి లేకుండా, తాగడానికి నీరు లేకుండా, మంచి వాతావరణం లేకుండా అది అభివృద్ధి? సో మీరు మొదలు చెప్పండి సార్. రేపు 21 మార్చ్ అంతర్జాతీయ అటవీ దినోత్సవం. అన్ని దినాలు జరుపుకుంటున్నాం కానీ ఇక్కడ వాస్తవికంగా మరి దుర్మార్గంగా చెట్లు కొట్టేస్తా ఉన్నారు. నేను అన్ని కూడా చూపిస్తాను సుప్రీంకోర్టు, కానీ మీరు ఫస్ట్ ఇది చెప్పండి. మీరు పంపించిన వీడియో కూడా చూపిస్తాను. అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎట్లా చూస్తారు దీన్ని? ఇది ఇప్పుడు మనం ఎవరో కొందరిది స్వార్థానికి, లేకపోతే వాడు ఒత్తిడికి గురి అయి ప్రకృతిను అందువలన ప్రజలకు వచ్చిన నష్టాలని అర్థం చేయలేకుండా ఒక రకమైన సర్వ వినాశనానికి ఉన్న పనులు చేసుకుంటూ పోతున్నది. ఇప్పుడు ఇది మనం పదే పదే చెప్పినా కూడా ప్రజలకు కూడా దీని గురించి, ప్రకృతి గురించి, ప్రకృతి మంచిగా ఉండే ప్రజల ఆరోగ్యంగా బ్రతుకుతుంది, మానసికంగా శారీరకంగా అన్ని విధాలు ప్రకృతి ఉండే మాత్రం మంచిగా ఒక స్థితి వస్తుంది అని ఒక ఆలోచన కొంచెం ప్రజలకి ముఖ్యమైన ఈ మతం, అలాగే ఈ మత్తు, ఇది రెండూ కలిసి ప్రజలకు మైండ్ పని చేయలేకుండా చేసి పెట్టేశారు. అదే ఇప్పుడు పెద్ద సమస్య. ఇప్పుడు మీరు చూడండి, కొంచెం తెలివి ఉంటే, కొంచెం తెలివి ఉన్నవాడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ దామగుండం గుడి గురించి, ఈ అడవి గురించి నేను ఇప్పుడు చెప్పడం అనేది, ఇప్పుడు ప్రతి ఒక్క హామీలు పాలకులు, అధికారులు ఫోర్జరీ చేసుకుంటూ వచ్చి ఎంత మనం చెప్పినా లాభం లేదు. ఇప్పుడు ఈ దామగుండం ఫారెస్ట్ చూడండి, ఇప్పుడు హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న రెండు అడవిలే, అనంతగిరి హిల్స్, అనంతగిరి అడవి, దామగుండం అడవిలు. ఈ అడవిలున్న అత్యపూర్వమైన ఔషధ వృక్షాలు, వనమూలికలు ఉన్న కోసం ఈ రెండు అడవిలకు ఒక నానుడి ఉన్నది. ఎట్లా దామగుండం పోతే యమగడ్డ తప్పుదంట, ఇంకా అలాగే అనంతగిరిక హవా లక్ష రోగం కథ అని చెప్పేసి ఒక మాట. ఇది అత్యపూర్వం రైరీ వృక్షాలు, చాలా రైరీ ట్రీస్ ఉన్న కోసం దీనికి ఒక సర్వరోగ నివారణి ఉన్న ఒక పేరు కూడా ఎన్నో వందల సంవత్సరం నుండి ప్రజలకు ప్రజలకు ప్రజలు చెప్పడం, ప్రజలకు తరాలకు బోధించడం అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది కట్ అయినట్లు ఉన్నది. లేదు హలో, లేదు, ఉన్నాం, లైన్ లో ఉన్నాం. గీత గారు మీరు వీడియో ఆన్ చేయండి. జాయిన్ అయ్యారు కానీ అమ్మ మరి కూడా వీడియో వచ్చారా? రావడం, మాట్లాడండి. లేదు, లేదు, ఇంత ఔషధ వృక్షాలు, వనమూలికలు ఉన్న ఈ అడవిను నిష్కరుణంగా ఒక కరుడు గట్టిన క్రిమినల్స్ కూడా చేయలేని విధంగా ఈ అడవిని ఇప్పుడు అది చూడబుద్ధి లేదు. ఎందుకు చూసి అనుకుంటా, మనకు కಣ್ಣి నుండి నీరు కాదు రక్తం కారుతుంది. ఏ మంచు చలికాలములో ఇక్కడ అడవి అండు పెడతారు. అప్పుడు ఓకే మేడం, కనిపిస్తున్నారు, మీరు ఉదయం కనిపిస్తున్నారు. నుండి ఉదయం నుండి
రాత్రి వరకు అడవి అంటినా కూడా పట్టించుకోవాల్సిన వాళ్ళు లేరు, నదులు లేరు. అప్పుడు మనం ప్రజలకు తెలియజేసినప్పుడు, ప్రజలకు అది తెలియజేసిన సమయంలో మన మీదే అధికారులు వచ్చేసి ఆ, బెదిరించడం కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి అడుగుతాం, ఇప్పుడు 120 ఫీట్ వెడల్పున్న రోడ్డు కోసం కొన్ని దూరం, ఒక 10-20 ఫీట్ వెడల్పులే రోడ్డు కోసం లెవెల్ చేస్తున్న సమయంలో కొన్ని వేలాది చెట్లు పీకేసి, అది మంచి ఎండాకాలం, కొంచెం బుద్ధి ఉన్నవాడో లేకపోతే కొంచెం కొంచెం సెన్స్ ఉన్నవాడు ఇటువంటి పని చెయ్యరు. ఎందుకంటే ఎండాకాలం మట్టిలో పెరిగిన చెట్టునే పీకి గడ్డ మీద పెట్టేసి ఆ చెట్టు పెరగదు కదా. ఉం? ఆ చూడండి, ఇప్పుడు అట్లే ఇప్పుడు దామగుండం అడవిలో ఎక్కడ చూసినా కూడా వృక్ష శ్మశానాలే కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా అది చూసి మనం ఎందుకు రేపు ఊ, ఒకటి వస్తున్నది కదా మనకు, ఏమి ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అని చెప్పేసి, ఇదన్యం ఒక నాటకాలు లాగా కనిపిస్తున్నది. ఇంకా వర్షం పడుతున్నప్పుడు చెట్లు పట్టుకుంటూ మనుషులు తిరగడం, కొంచెం ఫోటో తీయడం, డ్రామాలు ఆడడం, ఇదన్నీ చూసిన తర్వాత ఇదే మేము మనం ఇంకా కూడా తెలివి, ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకడానికి ఒక స్థాయిలే మానసిక బుద్ధి ఇనుక కూడా మనం తీసుకోలేదు అని అనిపిస్తున్నది. అంతకన్నా విధ్వంసం. ఏ? మంచి మంచి చెట్లు ఉన్నాయి. అది ఒక్క ఉమ్, ఏం చెప్పాలి, ఒక 5 ఫీట్ 10 ఫీట్ ఉన్న చెట్లు కాదు, 30, 40, 50, 100 ఫీట్ ఉన్న వందలాది సంవత్సరం పెరిగిన చెట్లు నిష్కరుణంగా దానికి ట్రిమ్మింగ్ చేయరు, దాన్ని జాగ్రత్తలు తీసుకపోరు, దానికి ఒక బోటానిస్ట్ లేదు, ఒక జియోలజిస్ట్ లేదు, అదా క్రెయిన్ ట్రాక్టర్ డ్రైవర్ వాళ్ళకు, హిటాచి వాళ్ళకు అప్పగిచ్చేసి పోతున్నారు. పోయిన తర్వాత వాడు పీకుతుంది, ఇంకొక చోట పెడుతుంది. ఏం లాభం? ఇప్పుడు అట్లా ఈ చూసియా? విధంగా ఉన్నది కదా. ఇప్పుడు మీరు పంపించిన వీడియోను ఈ విధంగా ఉన్నటువంటి దామగుండం అడవి ఇప్పుడు లేదు, నేను మీకు పంపించలేదు, నేను మీకు ఇంకా అది అంటే పంపిస్తా ఒక ఇది ఇది రకంగా. ఇది ఒక సూపర్. చిన్న ఒక వీడియో వచ్చింది, అప్పుడు ఈ విధంగా ఉంది, ఇప్పుడు అంతా ఒక మట్టి ఎస్ దిబ్బలాగా అయిపోయిందని చూపిస్తున్నారు వాళ్ళు. ఈశ్వర, మీరు నేను ఇప్పుడు మీకు ఇదే ఇట్లా అడుగుతున్నది, ఇట్లా ఉందని చూపిస్తున్నాడు. నౌ మీకు ఈ ప్రజలకు విధంగా ఉంది ఇప్పుడు. పర్యావరణం మీద. ఇంతకుముందు ఇట్లా ఉండేది. శివప్రసాద్ రెడ్డి గారు, ఆ శివప్రసాద్ రెడ్డి గారు, సార్ చెప్పండి. మీరు అక్కడ ఉండి మాట్లాడడం కాదు, వీలుండే మీతో పాటు ప్రకృతి మానవతావాదులు, ఇప్పుడు ఎక్కువ నేను చెప్పడానికి లేదు, ప్రగతి మీదే ప్రజల మీదే ప్రీతి ప్రేమన్న అధికారులు, మానవతావాదులు, మీరు వచ్చేసి ఒకసారి చూడండి, ఈ దామగుండం గుడిలే, ఈ అడవిలు, సారీ గుడి అని చెప్పేసి, ఇప్పుడు గుడికి పెద్ద సమస్యలు ఏమీ లేదు అని అనుకోనికి, భవిష్యం ఏం జరుగుతుందో ఏమి అది మనకి నాకు తెలియదు. కానీ ఈ దామగుండం అడవిను ఇంత విధ్వంసం చేస్తున్నది మీరు కన్నాలు వచ్చి చూడండి, మీరు వచ్చి చూడండి, ఎన్ని వేల చెట్లు. ఇప్పుడు దానికి హామీ ఇచ్చిన ఒక్క మనుషులు లేదు. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్ట్రిక్ట్ డైరెక్షన్ ఉన్నది, ఒక్క చెట్టు కూడా నష్టం పోవద్దు అని ఉన్నది. మీరు వచ్చి కన్నాలి చూడండి, వేలాది చెట్టు. ఇట్లా ఏం చెప్పాలి, అది ఏ నిమిషం అంటుకపోతున్నట్లు అంతగానం ఎండిపోయింది. ఇప్పుడు ఒక వానకాలు వచ్చేసి పెట్టిన చెట్లు కింద పడి, దీనికి పక్కన కొత్త నాటకం కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ వీడు. ఆ చెట్టు దగ్గరే ఇంకా చిన్న చిన్న చెట్టుల్ని పెట్టేసి ఒక కొత్త నాటకం స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు మనుషులకు ఓటున్నట్లే ఈ చెట్లకు, వన్య జీవులకు, మూగ జీవులకు ఓటు ఉంటే మాత్రమే ఇది దీనికి రక్ష అందుతున్నది. ఓటు ఉండాలి, లేకపోతే ఒక మనిషికి ఇన్ని ఓటు కావాలించున్నా కూడా ఇన్ని వృక్షాలని కాపాడాలించు, లేకపోతే దాన్ని ఐడెంటిఫై చేసి కాపాడాలించు ఒక కానూన్ కూడా రాలేకుండా ఉంటే ఏదో ప్రాజెక్ట్, ఏదో అభివృద్ధి చెప్తారు. మాక్సిమం ఇప్పుడు చూడండి, ఈ అడవిలో ఇన్ని వేల చెట్లను పీకిన సమయంలో ఇదిని అభివృద్ధిని చెప్పాలి, ఇది దేశ స్నేహం చెప్పాలా? రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్న దాన్ని మనం ఎట్లా దేశ స్నేహం చెప్పాలి? మనం ఒక ఒక దేశంలో ముఖ్యమైన సంగతి ఏమి, ప్రజలు, పౌరులు రాజ్యాంగం పాటించుకుంటున్న ఒక పద్ధతి ఉంటే అదినే మనం పెద్ద దేశ స్నేహం చెప్పవచ్చు, అభివృద్ధిని చెప్పవచ్చు. ఇది ఏమి లేకుండా ఒక
సరే ఇంకా మిగిలితే అక్కడ గీత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడని గీత గారు ఇప్పుడు నీకు మీరు కూడా ఇప్పుడు మీ ఇద్దరికి ఒకటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీకి మనం అపీల్ చేస్తున్నాం మొదటి నుంచి. రామగుండంలో ఇప్పుడు వికారాబాద్ లో అక్కడ ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి దేవుడు మాన్యం, ఆ దేవుడు మాన్యం కింద ఉన్న ఈ భూమిని దాన్ని 2009లో కుట్రతోన అటవీ శాఖ భూమిగా ఇచ్చిండ్రు. ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ మతవాదులారా, మీకు అట్లీస్ట్ మీరైనా ఇప్పుడు దాన్ని ఆ అటవీ శాఖకు కన్వర్ట్ చేసి దాని తర్వాత 2010 నుంచి నాటకాలు దీన్ని నేవల్ రెడార్ స్టేషన్ కింద తీసుకొచ్చి ఇంత అటవీ ప్రాంతం, ఎక్కడ లేని చెట్లు, జీవ వైవిధ్యం, ఆ గాలి పోతే చాలు మీకు వచ్చిన రోగాలన్నీ పోతాయి. మనం శ్వాసకోశ వాద్యుల, నేను ఒక డాక్టర్ను, అక్కడ టీబీ సెంటర్ ఉన్నది, గుడి ఉన్నది, దేవుడు మాన్యం, ఇంత చెట్లు, జీవ వైవిధ్యం. మళ్ళీ హైదరాబాద్ మన తెలంగాణకు ఉన్నది ఒకటే నది, మూసి ఈస, అక్కడి నుంచే జన్మం. సో ఇవన్నీ ఉన్నా కూడా దీన్ని కోర్టులనేమో ఒక రకంగా మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి ఒక రకంగా చేస్తున్నారు. చెప్పండి అమ్మా గీత గారు, ఈ అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఏం చెప్తారు? ఇప్పుడు అన్ని మీరు పంపినవన్నీ చూస్తాం. సార్ నేను మీకు వాట్సాప్ లో ఇప్పుడు కూడా ఒక కొత్త పోస్ట్ పెట్టాను. అవును, అయితే మొన్నటి అడవి, దామగుండం అడవి ఎట్లుంది, నిన్నటి అడవి ఎట్లుంది, నేటి అడవి ఎట్లుంది, 3 రకాల ఫోటోలతోటి ఒకటి పెట్టాను. మీరు ఇందాక విజువల్ లో చూపించినవి కూడా అవే. అవును, ఇదే కదమ్మా. వాస్తవానికి హైదరాబాద్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడవి ఇది. ఓకే, అటువైపు ఏమో జనవాసం పెరిగిపోతా ఉంది. ఓకే, ఇప్పుడు డబ్బులు పెట్టి ఆహారాన్ని కొనుక్కోగలుగుతారు, అవును, ఆహారాన్ని కొనుక్కోగలుగుతారు, కానీ తాగునీరును గాలిని అయితే అందరూ కొనుక్కునే పరిస్థితి ఉండదు కదా. అవును, సహజ సిద్ధంగా వచ్చేటువంటి వేల కోట్ల లక్షల విలువ చేసేటటువంటి ఆక్సిజన్ మనకు అక్కడ నుంచితంగా వస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా అడవులు కాపాడాలి, మానవుల యొక్క డామినేషన్ అడవుల మీద ఎక్కువైపోతుందని చెప్పేసి అందరు సైంటిస్టులు, మేధావులు అందరు చెప్తారు. కానీ మన కళ్ళ ముందు పోతున్నటువంటి అడవిని కాపాడుకోవడం కోసం ఎందుకు చెల్లిస్తలేరు? రెండవది, ఈ రోజు ఏ చిన్న దేవాలయం దగ్గర ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన చిన్న చిన్న తప్పిదాలకు కూడా పెద్ద పెద్ద రాద్ధాంతాలు చేసేటటువంటి హిందూ మతానికి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులకు ఈ రోజు 2713 ఎకరాల భూమి పోతుంది. సరే, మీకు భూమి మీద, దేవుని మీద భక్తి లేదా? భూమి పక్కకు పెడితే అక్కడ ఉన్న దేవుని మీద భక్తి ఉండాలి కదా. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కోసమేమో దేశవ్యాప్తంగా రాద్ధాంతం చేసి దాన్ని ఒక రాజకీయ రంగు రుద్ది దేశం మొత్తం అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేసిరు. అంటే మీ యొక్క ప్రేమ ఈ రోజు రాముడి మీదే ఉందా, రామలింగేశ్వరుడి మీద లేదా? రామలింగేశ్వరుడిని పూజించేటటువంటి భక్తులు మాకు అక్కడ ప్రకృతి చెట్లు కావాలి, కాపాడాలని మేము కోరుతున్నాం. కనీసం దేవుని కోసం రావాలి కదా. ఇప్పుడు ఎక్కడ పోయింది అని చెప్పేసి అడుగుతున్నాం. అదే దండంలో ఈ రోజు జనం ఉండి హిందూ మతం, మా హిందూ దేవాలకు సంబంధించినటువంటి భూమి మీరు ఎట్లున్నారు ఏందని వచ్చి పెద్ద రాద్ధాంతం చేసేవాళ్ళు. అక్కడ ఉన్నది మూగ జీవాలు, చెట్లు కాబట్టి వాళ్ళు దాన్ని రాజకీయం చేయడానికి లేదు కాబట్టి ఆ యొక్క జంతువులకు, జీవరాశులకు, వృక్షాలకు ఓట్లు లేవు కాబట్టి ఈ రోజు వాళ్ళు అడుగుతలేరు. ఈ విఎల్ఎఫ్, ఈఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ కి సంబంధించి కూడా విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ అని ఇనాగ్రేషన్ చేసిర్రు. దామగుండం అడవికి ఎటు పక్కన మనం పోల్చి చూసుకున్నా కూడా 100 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఎక్కడ మనకు సముద్ర తీర ప్రాంతం లేదు. ఇది మినిమం ఎటు పోయినా మనకు 1000 కిలోమీటర్లలో ఉంది. ఈఎల్ఎఫ్ వేవ్ లెంత్ 1,00,000 కిలోమీటర్లలో ఉంది. కోర్టు డాక్యుమెంట్ లో కూడా ఇది ఈఎల్ఎఫ్ అనే చూపిస్తారు. మరి అమెరికా, చైనా లాంటి అగ్రరాజ్యాలు కూడా దీన్ని బ్యాన్ చేసినాయి కదా. దీనిపైన పరిశీలన చేయాలి, అనేక అనుమానాలు ఉన్నాయి, మాట్లాడాలని చెప్తే సరే అధికారులు స్పందించకపోవచ్చు, న్యాయస్థానానికి వాళ్ళు సమాధానం చెప్పుకుంటారేమో. స్థానిక ఎమ్మెల్యేలకు బాధ్యత అవుతుంది కదా ప్రజలకు వివరణ ఇవ్వడానికి. దీనిపైన వివరణ ఇవ్వమని ప్రజలు అడిగితే దీనికోసం మాట్లాడిన మీద దేశద్రోహం కేసులు పెట్టి లోపలేస్తామంటాం. ఇది ఎంతవరకు సమంజసం? దేశంలోనేమో రాహుల్ గాంధీ గారు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని హక్కులు కాలరాయబడుతున్నాయి, రాజ్యాంగాన్ని తిరగరాస్తున్నారు, మనవాదాన్ని ముందుకు తెస్తున్నారు అని కొట్లాడుతున్నప్పుడు ఈ రోజు రాహుల్ గాంధీ ఒక సిద్ధాంతాన్ని వీళ్ళు ఆచరిస్తలేరా? వీళ్ళు సెక్యులర్ విధానాన్ని, రాహుల్ గాంధీ కోరుకునేటటువంటి విధానాన్ని వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? అక్కడ నేనేమో ఆయననేమో
మనవాదం వద్దు, ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి, ఈ హక్కులు కలరాయబడుతున్నాయి, ప్రశ్నించడం మీద దేశద్రోహులు కేసులు పెడుతున్నారు అని అక్కడ వాళ్ళ నాయకుడు చెప్తాడు. కిందనేమో వాళ్ళు ఈ రోజు బీజేపీ ఎజెండాను తీసుకుంటారు. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంది? ఎంతసేపు రాజకీయము, సిద్ధాంతము, ఒక కమిటెడ్ రాజకీయాలతో వీళ్ళకి అవసరం లేదు. ఎంతసేపు కార్పొరేట్ రాజకీయాలు, ప్యాకేజీ రాజకీయాలను ముందుకు తీసుకొస్తూ ప్రజలకు ఏది అవసరము, ఏది మెరుగైంది అనేది ఎంచుకునే స్వేచ్ఛను కూడా లేకుండా వీళ్ళు చేస్తారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ మీరు అంతర్జాతీయ అడవి దినోత్సవం సందర్భంగా దామగుండం అడవి రోధిస్తుంది అన్నారు. ఇప్పుడు ఇంతకు ముందు ఈ విధంగా ఉన్నది పచ్చగా, అదేనమ్మా? అవును సార్. మధ్యలో అది జూన్ చెప్పమ్మా. ఇది జనవరి టైంలో ఎముకలు గాలేటటువంటి చలికాలంలో అడవి మొత్తం దగ్నమైన సందర్భంలో అక్కడ తీసిన వీడియో అది. మధ్యది దామగుండం అగ్నిగుండంగా మారిన సందర్భం అది. రైట్. సో ఇది దామగుండం అగ్నిగుండం. కిందికి వచ్చేసరికి అది ఇప్పుడు అంటే వృక్ష శ్మశానం. ఇప్పుడు తీసుకుపోయి ఎట్లయింది, ఏమైంది ఇంతవరకు అది మేము చేసాం కూడా. మేము స్వామి గారితో కలిసినప్పుడు మనం 2-3 షోలు కూడా చేసాం. అసలు ఈ మంట ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా అవుతుంది? దానిపైన అధికారుల నుండి ఎట్లాంటి వివరణ లేదు, స్పందన కూడా లేదు. ఇప్పుడు ఇది ఈ విధంగా కింద ఉన్న దానికి సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ అది. ఇప్పుడు ఎవరైనా చెట్ల యొక్క రీప్లాంటేషన్ చేస్తే అది చల్లదనం ఉన్నటువంటి వాతావరణంలో వర్షాకాలం గాని ఆ తర్వాత కొంతకాలంలో చేస్తారు. కానీ మంచి కరుడు కట్టినటువంటి ఎండాకాలం ఇది. నీళ్లు లేని బాయికాడ పోయి గొంతు కోసినట్లు ఆ వృక్షాలను తీసుకుపోయారు, ఆ మట్టి కుప్పలలో దించేసారు. కనీసం వాటికి నీళ్లు లేవు అక్కడ. అట్లాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే అసలు 899 చెట్లే పోతాయని చెప్పేసి ఒక లెక్క చెప్పారు ఇనాగ్రేషన్ రోజు. మరొక సందర్భంలో మాట్లాడుతూ 1,93,000 చెట్లు పోతాయని చెప్పారు. ఒక సందర్భంలో 11 లక్షల చెట్లు పోతాయని చెప్పారు. అన్ని కూడా ఈ 3 కూడా అధికారికంగానే చెప్పారు. ఒక్క దాంట్లో కూడా ఎన్ని చెట్లు పోతాయి అనేది క్లియర్ గా చెప్పలేరు. మొన్న గత 6 నెలల కింద అడిగినటువంటి ఆర్టీఐలో ఎన్ని వృక్షాలను తీయడానికి ప్రస్తుతానికి అనుమతి ఇచ్చారనంటే ప్రాసెసింగ్ లో ఉంది 299 చెట్లకు మాత్రమే. ఇంకా అది కూడా అనుమతి ఇయ్యలే, ప్రాసెసింగ్ నడుస్తుంది అని చెప్పారు. సరే, కోర్టు డాక్యుమెంట్ లో నేవీ వాళ్ళకు చెప్పిన లెక్క ప్రకారం 11,73,000 చెట్లు ఇక్కడ జరిగే నష్టపరిహారానికి కాంపెన్సేటరీగా వాళ్ళు నాటుతామని చెప్పిన చెట్లలో అక్కడ క్లియర్ గా ఏముందంటే ఈ చెట్లు పెట్టినాక 10 సంవత్సరాలు వీటిని పెంచే బాధ్యత, దాంతో పాటు 3 సంవత్సరాలు అయినాక వాటి స్టేటస్ చూసి ఇక్కడ చెట్లు కొట్టేస్తామని చెప్పారు. అసలు చెట్లు పెట్టడానికి స్థలమే వీళ్ళు కేటాయించలేరు. చెట్లు పెట్టడమే అసలు ప్రారంభించినప్పుడు మరి ఇక్కడ చెట్లు ఎట్లా కొడుతున్నారు వాళ్ళు? కోర్టును కూడా వీళ్ళు ధిక్కరిస్తారు. న్యాయస్థానం యొక్క నిర్ణయాలను కూడా వాళ్ళు ధిక్కరించి పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు కోర్టుకు కూడా, గ్రామ పంచాయతీ నుండి వాళ్ళు తీసుకున్నటువంటి అనుమతులలో కోర్టుకు కూడా అమ్మ ఇంతకుముందు కోర్టుకు కళ్ళు కప్పి ఇవన్నీ చెవులు వినకుండా అవన్నీ చదరచుడుగా తీసేసాను. మరి ఇప్పుడు కోర్టు కూడా చూడాలి. మీకు ఒక ముచ్చట ఇదే, ఎస్సీ రిఫ్యూజెస్ టు ఇష్యూ ఆర్డర్స్ టు ఢిల్లీ హైకోర్టు అండ్ ట్రీ ఫెల్లింగ్ హియరింగ్. అక్కడనేమో సుప్రీంకోర్టు ఢిల్లీలో రోడ్లు వెడల్పు చేస్తాం, అది చేస్తామంటే అది ఒప్పుకోలేదు. అది ఒక కమిటీకి పోవాలి. ది సుప్రీంకోర్టు అంటే లెఫ్ట్ ఇట్ టు ది ఢిల్లీ హైకోర్టు టు డిసైడ్ వెదర్ టు కంటిన్యూ హియరింగ్ ఏ కేస్ ఆన్ ఇల్లీగల్ ట్రీ ఫెల్లింగ్ ఇన్ ది నేషనల్ క్యాపిటల్ ఈవెన్ యాజ్ సిమిలర్ మ్యాటర్ రిమైన్స్ అంటారు. ఆ రోజు ఢిల్లీ హైకోర్టు కూడా ఖచ్చితంగా అడిగింది. ఈ కోర్టు కొట్టడానికి వీలు లేదని అక్కడ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మందలించింది. మళ్ళీ అదే చంద్రచూడ్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మంచి భూమిని, జీవ వైవిధ్యమైన భూమిని ఆడ వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, అంటే ఈ విధంగా కోర్టులు జడ్జిలు కూడా ఈ విధంగా తయారైతే సామిగా ఇక్కడ నేను అందు గురించి చట్టం చెప్తున్నాను. నేను ఇక్కడ ది సుప్రీం కోర్ట్ హాస్ ఇష్యూడ్ సెవరల్ రూలింగ్స్ రిలేటెడ్ టు, ఇక్కడ ఆదివాసీలు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ 2006 ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఇంక్లూడింగ్ ఆర్డర్స్ రిగార్డింగ్ ఎవిక్షన్ ఆఫ్ ఫారెస్ట్ dwellers అండ్ ది డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యాక్ట్. ఇక్కడ క్లియర్ గా ఉన్నది చూడండి. Definition of forest అంటే the Supreme Court has emphasized the importance of maintaining a broad and all-compassing definition of forest, including 1.97 lakh square kilometer of undeclared forest lands. స్పష్టంగా మళ్ళా 96లో కూడా ఏం చెప్పింది? The court has directed the government to revert to the dictionary meaning of forest as upheld in a 1996 Supreme Court decision. చూడండి ఇక్కడ ఇంత స్పష్టంగా. అందుగురించి ఇక్కడ the Supreme Court's interim order underscores the importance of preserving forest lands as per the Godavaram judgment and ensuring compliance with environmental protection measures
It aims to safeguard the ecological balance and prevent misuse of forest resources for non-forest purposes. అటవీ శాఖ భూములు కానీ అక్కడ ఉత్పత్తులు కానీ అక్కడ జీవ వైవిధ్యాన్ని మిగతా అటవీ శాఖ కాకుండా మిగతా వాటికి ఉపయోగించడానికి అక్కడ నిబంధనలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్పింది. మళ్ళీ ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం 2022లో ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఏంది? ట్రాన్స్ఫర్ ది రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీస్ టు large corporations such as private mining and pharmaceutical companies. The amendment allows district collectors to override the approval of Gram Sabhas and transfer the forest land to private entities. చూడండి, మోడీ గవర్నమెంట్ అయ్యా హిందువుల మనకు దేవుడు మాన్యం ఇక్కడ వికారాబాద్లో రామలింగేశ్వర స్వామి. ఈ మోడీ తెచ్చిన చట్టం 2022లో ట్రైబల్స్ అంటే అక్కడ ఉండి కాపాడే వాళ్ళ నుంచి కార్పొరేట్ సంస్థలకు మైనింగ్కు మిగతా వాటిని లూటి చేయమని అప్పచెప్పడం ఇది ఎంతవరకు సమంజసం మిత్రులారా? అందుగురించే సుప్రీంకోర్టు కూడా నిబంధనలు పెడతా ఉంది ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత. సో ఇక్కడ దీంతో పాటు మనం చేయాల్సిన పనులు ఏంటి? ఒక సామాన్యుడు చేయాల్సిన పని ఏంటివి ఇక్కడ క్లియర్గా ఉన్నది చూడండి. Under the directive principle of state policy, Article 48A of the Constitution enjoins that the state shall endeavor to protect and improve the environment and to safeguard the forests and wildlife of the country. And Article 51AG, which proclaims it to be the fundamental duty of every citizen of India too. అంటే రాష్ట్రాలన్నీ కలిసి కూడా ఈ అడవిని తర్వాత అక్కడ జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని ఆర్టికల్ 48A చక్కగా చెప్తా ఉంది. మళ్ళీ ఆర్టికల్ 51A ప్రకారము ప్రతి పౌరుడు తన బాధ్యతను ఎరిగి చేయాలి. అందుగురించే ఈ షో మేము బాధ్యత ఎరిగే ఆర్టికల్ 48A ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి కాబట్టి గుర్తు చేస్తున్నాం. ఆర్టికల్ 51A ప్రకారం మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. చెప్పమ్మా. సాగు కోసము సామాన్యులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎవరన్నా వెనుకబడిన వర్గాల వాళ్ళు ఎక్కడైనా ఒక 2 ఎకరాల పోడు భూమిని పొట్టకూటి కోసం కొట్టుకుంటేనేమో వాళ్ళ మీద ప్రతాపం చూపించే ప్రభుత్వాలు వందల వేల ఎకరాలను ఇట్లా ప్రాజెక్టుల కోసం, అంటే ఇప్పుడు మేము రాడార్ వ్యతిరేకం కాదు, ఇట్లా మాట్లాడితే వీళ్ళు దేశద్రోహులు రాడార్ వ్యతిరేకిస్తారు అంటారు. ఇంత వ్యతిరేకం కాదమ్మా, రాడార్ కూడా స్వామి గారు బయట పెట్టినాం. ఈఎల్ఎఫ్ విఎల్ఎఫ్ నువ్వు అది చెప్పు. కోట్లనేమో విఎల్ఎఫ్ అంటున్నావు, బయటకు వచ్చి విఎల్ఎఫ్ అంటున్నారు. ఇప్పుడు అదే కదా ముఖ్యమంత్రికి, రాహుల్ గాంధీకి కూడా మేము చెప్తున్నాం, మల్లికార్జున్ ఖార్గేకు, అదే విధంగా ప్రధానమంత్రికి, ఇక్కడ ఉండేటువంటి బీజేపీ శాసనసభ్యులు బీఆర్ఎస్ వాళ్ళు మొదలు పెట్టినరు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ వన్ థింగ్, ఈజ్ ఇట్ ఈఎల్ఎఫ్ ఆర్ విఎల్ఎఫ్? ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ ఆర్ విఎల్ఎఫ్? ఎందుకంటే ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ అంత ప్రపంచవ్యాప్తంగా దే హావ్ షట్ అవుట్ బికాస్ ఆఫ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. But in the court document we have shown you that is ELF. Then how is that it has become VLF when politicians, chief ministers, ministers? That means you are cheating. Under oath of the constitution you are cheating the constitution ante prajalu. So andu gurinche ఈ ఒక చిన్న వీడియో కూడా ఇంకోటి ప్లే చేసి మీరు స్వామి మీరు ఒక్కసారి చెప్పండి. మన మిత్రులు 1500 किलोमीटर के हरे भरे जंगल जो कहे जाते हैं छत्तीसगढ़ के लंग्स, इन्हें कोल माइनिंग के लिए काटा जा रहा है। 2.5 लाख से ज्यादा पेड़ काटे जाने हैं, जिसमें से कि 50,000 से ज्यादा पेड़ काटे जा चुके हैं। पहले ये जंगल कुछ ऐसा दिखता था, लेकिन अब ये कुछ ऐसा दिखाई देता है। यहाँ के आदिवासी जानवर और नेचर जब तबाह हो जाएंगे तो आपको क्या लगता है हम लोग बच पाएंगे? बेंगलुरु के हाल तो तुमने देखे ही होंगे, लोगों के पास 4-4 करोड़ का फ्लैट थे, लेकिन पीने के लिए पानी नहीं था। इस जंगल में एलिफेंट, टाइगर और 400 से ज्यादा टाइप के पक्षी रहते हैं। सोचो जब ये जंगल काट दिए जाएंगे तो वो सारे जानवर कहाँ जाएंगे? वो आएंगे शहर में। फिर बोलोगे कि जंगली जानवरों ने शहरों पर हमला करना शुरू कर दिया है, और फिर सुरक्षा के नाम पर इन जानवरों का क्या हाल होगा ये आप भी जानते हैं। हासदेव जंगल की कटाई की वजह से जंगली जानवरों ने शहरों में घुसना शुरू भी कर दिया है। अभी भी अगर नहीं रुके तो बहुत देर हो जाएगी, क्योंकि एक जंगल को बनने में 600 से 1000 साल लगते हैं, लेकिन उसे काटने में 10 दिन भी नहीं लगते हैं। और ऐसे डेवलपमेंट का क्या फायदा जब इंसानों के पास सांस लेने के लिए साफ हवा तक नहीं बचेगी? सर చెప్పండి ఇంకా. డాక్టర్ గారు హలో సార్ చెప్పండి, మాట్లాడండి. డాక్టర్ లేదు, నాకు ఈ తెలుగు భాష కొంచెం తక్కువ కోసం మీరు ఏ భాషలు కావాలి ఆ భాషలో మాట్లాడండి సార్. నేను చెప్తా. ఇప్పుడు మొదటి నుండి
ఈ ఫోర్జరీ ఇంత మంచి గర్వకారణమైన ప్రాజెక్టు కోసం కేటాయించిన భూమి ఫోర్జరీ చేసి, ఆ ఫోర్జరీ చేసిన ల్యాండ్ కూడా దేవాలయ భూమి, ఆ భూమిలో వృక్షాలు ఉన్నదాన్నే లేనట్లే రాపిసి ఇంత ఫోర్జరీ చేసి మనం దేశానికి రక్ష చేసిన సైన్యంకు కూడా విల్లు ఇజ్జత్ తీసేస్తున్న పని, ఒక దొంగ పని చేసినట్లయింది కదా. ఇది చట్ట వ్యతిరేకత కదా. అలాగే ఇప్పుడు ఈ దామగుండ ఫారెస్ట్ నుండి మూసీ నదికి, ఈసా నదికి, కాగిన నదికి ప్రారంభ అవుతున్నది. ఇక్కడ నుంచి కూడా నీరున్నది, అది కూడా మన కన్నాలే చూడవచ్చు. ఇంకా ఇప్పుడు చాలా మేధావులు, శాస్త్రవేత్తలు, మానవతావాదులు ఈ ప్రాజెక్టు గురించి కూడా ఎన్ని అనుమానాలు, అపోహాలు వాళ్ళు చెప్తున్నారు. ప్రజలు కూడా ఉన్నది కదా. ఇప్పుడు ఇక్కడ పెడుతున్న ప్రాజెక్ట్ ఏంటి ప్రాజెక్ట్? ఇది ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీయా లేకుండా వెరీ లో ఫ్రీక్వెన్సీ? వెరీ లో ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంగ్త్ 100 కిలోమీటర్. అది తిరునెల్వేలిలో పెట్టిన సముద్రం దగ్గర ఉన్న అది పనిచేస్తుంది. ఇక్కడ పెడుతున్నది అదే VLF స్టేషన్ అని చెప్పుకుంటూ ఎందుకు అబద్ధం చెప్పాలి? ఈ 100 కిలోమీటర్లు ఇక్కడ మనకు సముద్రం ఎక్కడ ఉన్నది? ఇట్లా ఇప్పుడు తమిళనాడులో పెట్టిన సేమ్ ప్రాజెక్టే ఇక్కడ పెడుతుంటే ఈ అడవి సుత్తం 3 సముద్రం తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ పెడుతున్నది అమెరికాలో బ్యాన్ చేసినది, రష్యాలో. ఇప్పుడు మీ కూడా సైట్ ఓపెన్ ఇన్ఫర్మేషన్ సైట్ ఉన్నది కదా, మీరు చెప్పండి, అర్థమైంది. రష్యాలో చెప్పండి. డుగా రడార్ స్టేషన్ మీరు చెక్ చేయండి. ఆ రడార్ స్టేషన్ ఎప్పుడో 1976లో ఎప్పుడో రష్యాలో పెట్టిన తర్వాత, అప్పుడు సోవియట్ యూనియన్ ఉన్న సమయంలో ఈ సిగ్నల్ స్టేషన్ నుండి, ఈ రడార్ స్టేషన్ నుండి వచ్చిన తరంగాలు టోటలీ ప్రపంచంలో ఉన్న అన్ని రేడియో సిగ్నల్స్ ని డిస్టర్బ్ చేసిన కోసం వాళ్ళు దానికి ఒక పేరు పెట్టారు, వుడ్ పీకర్. ఎందుకంటే ఆ స్టేషన్ స్టార్ట్ అయినప్పుడు యూరోప్లో, అమెరికాలో ప్రతి దేశంలో రేడియో స్టార్ట్ చేసి దానికి ఇట్లా ఈ వుడ్ పీకర్ అని చెప్పేసి తెలుగులో దానికి ఏం పేరు? ఈ బందరు పిట్టయా ఏమేదో ఈ చెట్లునే కొట్టి రంధ్రం చేసుకోకుండా. డాక్టర్ గారు చెప్పండి, ఆ పిట్ట పేరేంటి? పిట్ట పేరు అదే ఒక దాని బీక్ తోనే అది కొడుతుంటది, కొడుతున్నది. అట్లున్నప్పుడు నేను మీకు ఒకటి, ఇప్పుడు మనం హై టెక్నాలజీ ఏమున్న మనిషి కాదు. నాకున్న అనుమానం చెప్తున్నది, హైదరాబాద్లే మన రాష్ట్రంలో ముఖ్య రెవెన్యూ ఏమి? హైదరాబాద్ నుంచి వచ్చిన ఇన్కమే కదా. ఈ హైదరాబాద్ లో IT సెక్టర్ ఉన్నది, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నది, అందరూ సెల్ ఫోన్ వాడుతున్నది. ఇటువంటి ప్రాజెక్ట్ ఇంత సమీపంలో పెట్టినప్పుడు అక్కడికి ఆ సిగ్నల్స్ కు, సాఫ్ట్వేర్ కంపెనీలకు, IT సెక్టర్లకు, ఇన్ఫర్మేషన్ కు, ఈ సిగ్నల్స్ కి ఏమి అంతరాయం వచ్చి ఉంటే రేపటికి మన రాష్ట్రం స్థితి ఎక్కడికి అవుతుంది? వీడు ఇంకా దూరికి గుజరాత్కో లేకపోతే ఇంకా చెన్నైకో బెంగళూరుకో దూరం పోయింటే మన స్థితి ఏంటి? సిగ్నల్స్ కి ప్రాబ్లం. ఇదన్నీ ఉన్న కోసం ప్రపంచ దేశాలే దీని ఈ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ELF ప్రోడక్టే అలా ఈ రడార్ స్టేషన్ ఇంత డిస్టర్బ్ చేస్తున్నది. మీరు కూడా సైట్లు చూడండి. ఇదన్నీ చూసిన తర్వాత మనం నిజంలో వీళ్ళు మనకు మోసం చేస్తున్నారా, ఏం జరుగుతున్నది? ఎన్నో మేధావులు, మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశం, ప్రజలకు ఉన్న అనుమానాలు, అపోహలను నివర్తి చేయడానికి ఒక మీటింగ్ పెట్టండి. ఎవరు దీని అధికారులు కావాల్సిన వాళ్ళు రాని ప్రజలకున్న ఇదన్నీ అడగడానికి ఉన్నది కదా, దీనికి మీరు జవాబు ఇవ్వండి అని చెప్పేసి ఎప్పటి నుండి చెప్పినా కూడా ఈ సమయం వరే వాడు అక్కడ మినిస్టర్ కూర్చుండే అమ్మ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి ఉండి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. ఇదే చెప్పడం తప్ప ప్రజలకి ఎందుకు అవను మీరు రండి, మీకు లేనిపోని అనుమానాలు ఎందుకు? ఇది మన దేశ భద్రతకి కావాల్సిన సంగతి కదా, ఇది వాళ్ళని ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఇదని చెప్పేసి ఉన్న సమయంలో ఎంతో మేధావులు ఉన్నది. అట్లీస్ట్ మీరు ఒకటి చూడండి, మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురుగారు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు టీవీ ద్వారా, పేపర్ ద్వారా ఎన్నో దీని గురించి ఉన్న డేంజర్స్, ఇది చాలా ప్రమాదం, ఇది ఉంటే మన రాష్ట్రం అన్ని విధాలు మనం నష్టం పోతుంది. ఆ రేడియేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నది. అలాగా నీరు మూసీ నది 1.5 కోడి పెట్టి హైదరాబాద్ లో ఇన్ని ఇల్లు కూడా కొట్టుకుంటే. నేను మీకు ఒకటి అడుగుతాం, ఈ ప్రభుత్వం సరే మేము కూడా ఒక రకంగా
కోరి తెచ్చిన ప్రభుత్వం ఇది. సరే ఇంకా వాడు ఎక్కడో ఇక్కడ కూడా దామగుండం అడవిలు కొన్ని చెట్లు నరికిన కోపానికి సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మంచి చేస్తే ప్రకృతిని కాపాడుతుంది, ప్రజల్ని కాపాడుతుంది చూసినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కన్నీరే, ప్రకృతికి కన్నీరే. సార్ ఇప్పుడు ఒకటి ఇదొక్క లాస్ట్ మనకు 8 నిమిషాలు ఉన్నాయి. మీరు చెప్పింది అర్థమైంది. ప్రపంచవ్యాప్తంగా అడవులను కాపాడుకోవాలి. ఇటువంటి అడవులు హైదరాబాద్ చుట్టూ మనకు సముద్రమే లేదు. ఈ ఈఎల్ఎఫ్ ద్వారా, ఎక్స్ట్రీమ్ లో ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ అడవి కేవలం అడవే కాదు, ఈ మొత్తం ఎక్కడైతే ఇది పోతుందో ఇప్పుడు సముద్ర తీరాన మధ్యలో అన్ని పోతాయి. అది మనం అమెరికాలో చూసాం, రష్యా చూసాం. ఇది తప్పైతే మమ్మల్ని ప్రూవ్ చేయండి ముఖ్యమంత్రి గారు. అవును, రెండు ప్రదేశాలు అది బ్యాన్ చేసి కదా, బంద్ చేసి బ్యాన్ చేసిన ప్రాజెక్ట్ ఈఎల్ఎఫ్ వచ్చి మనకు సిస్టమ్ హ్యాస్ బీన్ ఇక్కడ బ్యాండ్. పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఈఎల్ఎఫ్ సిస్టమ్ హ్యాస్ బీన్ బ్యాండ్. మిస్టర్ చంద్రశేఖర్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అండ్ రాహుల్ గాంధీ అండ్ మన మోడీ గారు. This ELF has been banned by both America and Russia after the ill effects. Now the same system, why are you trying to bring it to Hyderabad, that to Vikarabad, from where we get water and the air for Hyderabad? So if you are going to destroy this spirit, the entire Hyderabad brand is gone. So there is a big conspiracy going on in this. డాక్టర్ గారు ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ గాలి లేకుండా వృక్షాలనే శ్మశానం చేస్తున్నారు. మూసీ నదికో లేకపోతే ఇక్కడ ఇప్పుడే మీరు చూడండి, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు చాలా లోతులు వేసినప్పుడు పక్కనున్న వ్యవసాయం చేస్తున్న వాళ్ళకే నీరు తగ్గిపోయింది. ఇప్పుడు ఎందుకు ఈ అడవి పక్కన నేను ఉన్నది కదా, నా బోర్ 2 బోర్ ఉన్నది, దానిలో నీరు చాలా తక్కువైపోయింది ఈ ప్రాజెక్ట్ వాడినప్పుడు. ఇప్పుడు రష్యాలోని యూసీఎస్సీ అది బ్యాన్ చేసినప్పుడు అప్పుడు అక్కడ వాడు 10 మెగావాట్ కరెంట్ దీనికి యూస్ చేసేది అంటే. అట్లున్నప్పుడు హైదరాబాద్ పక్కన ఈ అడవిని పోయి చెట్లని పోయిన తర్వాత ఇంత కరెంటు యూస్ చేసి ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దాన్ని కూడి చేయడానికి ఉన్న వాటర్ ఎక్కడ ఉన్నది, లేకపోతే ఈ వేడిని తడుకోవడానికి చుట్టుముట్టున్న ప్రాంత ప్రజలు వాళ్ళ వ్యవసాయం ఏం చేయాలి, వాళ్ళు త్రాగునీరుకి ఏం చేయాలి, సాగునీరుకి ఏం చేయాలి, ఆర్థికంగా ప్రగతి పరంగా అన్ని విధాలే మనకు ఆర్థికంగా కూడా ఒక సమయంలో సిగ్నల్ స్టార్ట్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అవసరమైన సిగ్నల్స్ కి అంతరాయం అయిపోయిన తర్వాత ఎవరి జిమ్మదారి? ఇప్పుడు అంతా ఇది కుట్ర. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ చేయడానికి, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల నివాసాలు ఉండే ప్రజలను దెబ్బతీయడానికి అడవులు పోతాయి. దీనివల్ల జీవ వైవిధ్యంతో పాటు మనం పీల్చే గాలి, మనం తాగడానికి వచ్చే నీరు కూడా, వ్యవసాయానికి కూడా మొత్తం రేపొద్దున పరిశ్రమలు కూడా అన్ని మొత్తం మూతపడడం ఖాయం అనేది ఇది రష్యా అండ్ అమెరికా తెలియజేసింది ఆల్రెడీ ఈఎల్ఎఫ్. సో యూ ప్రూవ్ అస్ రాంగ్. వీఆర్ ఇన్వైటింగ్ పార్టీస్. ఇంకొకసారి గీతతో మాట్లాడిస్తాం. గీత గారు, ఇంత క్లియర్ గా స్వామి గారు చెప్పారు, మన అడవి వృక్ష సంపద, మొత్తం నీరు అక్కడి నుంచే వస్తుంది. వారు మొదటి నుంచి ఇంత పోవడానికి ఇది అవసరమా చెప్పండి సార్? నిజమే. అయితే వాస్తవానికి ఈ రోజు నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో విద్యార్థి అమరవీరుల త్యాగ ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి అనేది చాలా బాధం. ఒక 300 చెట్ల కొట్టివేత కోసమే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదలిగినటువంటి చిప్పుకోద్యమం వచ్చిన దేశంలో ఇన్ని వేల చెట్లు పోతున్నది అని అంటే, ఇక్కడ చెట్లు మాత్రం కాదు, ఆ అడవిలో ఉన్న మొత్తం జీవ వైవిధ్యాన్ని, జీవరాశులను, జంతువులను చాలే వాటి యొక్క పర్యవేక్షణ కూడా మన బాధ్యత. కాబట్టి అది కూడా మనం ఆలోచించాలి. దాంతో పాటు ఈసీ, మూసీ, కాగ్న 3 నదుల యొక్క జన్మస్థలం. ఈ రోజు గంగా నదికి ఈ ప్రొటెక్షన్ ఎట్లయితుందో ఇక్కడ కూడా ప్రొటెక్షన్ జోన్ గా దీన్ని ప్రకటించి ఈ యొక్క నదుల యొక్క జన్మస్థానంలోనే ఇంతటి విధ్వంసానికి పాల్పడితే ఇంకా అది ముగింపు వరకు ఆ నదులకు అర్థం ఏమి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు హైదరాబాద్ కు కేంద్రంగా ఈ రోజు అనంతగిరి, ఆ దామగుండం అడవులు ఒకటికొకటి అనుసంధానంగా ఉన్నాయి. వీళ్ళు ఎంతసేపు ఇవి వేరు వేరు అని చూపించాలని చూస్తారు. ఈ అడవితోటి దానికి చల్లదనం ఉండి మనుగడ ఉంది, అనంతగిరి అడవితోటి దామగుండం అడవికి మనుగడ ఉంది. కాబట్టి ఈ 2 అడవులు ఉన్నటువంటి ఔషధ గుణాలతోటే ఈ ప్రాంత రోజు ఒక ప్రత్యేకత కలిగినటువంటి పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకోగలిగింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ రోజు దాంతో పాటు నేను ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే, డెవలప్మెంట్ కు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఇతర ప్రాంతాల మీదే ఇప్పటివరకు ధ్యాస పెట్టారు. వికారాబాద్ జిల్లా వరకు వస్తే కనీసం రోడ్డు సౌకర్యం కూడా ఇప్పటివరకు లేనటువంటి ఈ జిల్లాను విధ్వంసంలో మాత్రం ముందెంచుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా విఎల్ఎఫ్, ఈఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ వస్తే ఈ రోజు టెక్నాలజీ, ఈ రోజు కనీసం ఎంతో కొంత ఈ యొక్క టెక్నాలజీని తెలుసుకొని మాట్లాడడంలో కూడా యువత కానీ ఈ ప్రాంతం ఇంకా వెనుకబడి ఉన్నది. ఈ
ఈ యొక్క ప్రాజెక్టు తీసుకునే రోజులలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కేవలం 3వ తరగతి చదువుకుంది. ఆమె కనీసం ఆ రోజు ఫోన్ కూడా ఆపరేట్ చేయడానికి రాలేనటువంటి రోజు. ఆమెకు విఎల్ఎఫ్ అంటే ఏం తెలుస్తుంది, ఈఎల్ఎఫ్ అంటే ఏం తెలుస్తుంది, రాడార్ అంటే ఏం తెలుస్తుంది, దీని యొక్క ఎఫెక్ట్స్ వాళ్ళకి ఏం తెలుస్తాయి? ఖాళీ నేవీ వస్తుంది ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళకు పెట్టిరు. నేవీ డిపార్ట్మెంట్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది అది ఆశాతిస్తామన్నంత ఈజీగా చెప్పి సంతకాలు పెట్టించుకొని చేసినటువంటి ప్రక్రియ. కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి అనుమతులన్నీ కూడా ఈ 10 ఏళ్లలో అంతకుముందు తీసుకున్నటువంటి అనుమతులన్నీ కూడా కాలం చెల్లిపోయినాయి. ఈరోజు ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కానీ ఇతర శాఖలన్నీ ఇచ్చిన అన్ని శాఖలకు సంబంధించిన అనుమతులు కూడా 5 సంవత్సరాల గడువుతోటే ఉన్నాయి. ఇనాగ్రేషన్ నాటికి ఒక్క అనుమతికి కూడా రిన్యువల్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏదో ప్రజలను అట్లా ఇది దేశద్రోహం అయితే మీరు దీన్ని వ్యతిరేకిస్తే అని ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇనాగ్రేషన్ చేసుకొని పోయారు తప్పిస్తే ప్రజలను భయభ్రాంతులకు చేయడం కాదు, అవగాహన కల్పించి దాని మీద చర్చలు చేయమని ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళకి అవగాహన కల్పించి దానిలోని మంచి చెడ్డలు పరిశీలన చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా రాడార్ కేంద్రాన్ని ప్రజావాసాలకు దూరంగా ప్రకృతికి ప్రజలకు నష్టం జరగనటువంటి ఏదైతే అడవులు దీవులు ఉంటాయో అలాంటి ప్రాంతానికి దీన్ని షిఫ్ట్ చేయమని మేము ఈ రోజు కూడా కోరుతా ఉన్నాము. పునరాలోచన చేయాలి ప్రభుత్వం మళ్ళీ దీని మీద అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాం సార్. స్వామి గారు లాస్ట్ 2 నిమిషాలు, ఇంకా దీనికన్నా మించి మనం ఏం చెప్తాం? ప్రజలారా మేలుకోనండి. వికారాబాద్ మీరు చెప్పినట్టు అనంతగిరి దామగుండం పోతే మనకు పీల్చే గాలి హైదరాబాద్ వాసులకు వచ్చేది అక్కడి నుంచే, మూసీ నది నుంచి వచ్చే నీరు కూడా అక్కడి నుంచే. సో ఇవి 2 లేకుండా పోతే ఇప్పుడే వాతావరణం ఇంత వేడి అయింది. హైదరాబాద్ లో మనం బ్రతకగలమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సార్ స్వామి గారు మీ లాస్ట్ మాట ఏం చెప్పదలుచుకున్నారు? అంతర్జాతీయ అటవీ శాఖ అటవీ దినోత్సవం లేదు, ఇప్పుడు నేనే మిగిలి చెప్తుండే అది రికార్డుకి ఉన్నది మాత్రం చెప్తాం, ఏదో ఒకటి అపవాలు లేక చెప్పడానికి లేదు. మీరు మేధావులకు లేకపోతే అధికారులు మీరు వచ్చి కన్నారి చూడండి, ఎన్ని వేల చెట్లు పీకి ఎండబెట్టేసి మొత్తం నాశనం చేసి పడేసి వృక్ష శ్మశానం. రేపు ఏమేమి చేయాల్సి వస్తున్నది? ఈ అడవినే ఈ శ్మశాన వాటికి ఈ వృక్ష శ్మశాన వాటికి నివాళిలు పెట్టాల్సి వస్తున్నది. అదే కదా తెలుగులో కొంచెం అదే కదా వస్తున్నది. ఇప్పుడు మనకు మనుషులు చనిపోయినప్పుడు నివాళి పెట్టాల్సి వస్తున్నది. ఇది మనకు ఇది చూసినప్పుడు శ్రద్ధాంజలి, వృక్షాలకు నివాళి వాళ్ళు అర్పించాల్సి వస్తుంది. శ్మశానంగా తయారైంది కాబట్టి అడవి అనేది మన రాష్ట్రం చేయాల్సిన ఒక పని రేపు ఈ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డేకి నివాళి అర్పించాలి. ఈ యొక్క స్థాయికి తెచ్చిపెట్టారు. ఎంత ఘోరం! మీరు కూడా ఒకసారి కన్నాలు వచ్చి చూడండి. ఇది ఉత్తగా చెప్తున్న సంగతి కాదు. ఇప్పుడు కొన్ని వేల చెట్లు పోయింది, రేపటికి కొన్ని లక్షల చెట్లు పోతుంది. ఈ రోడ్ ఈ 120 ఫీట్ వెడల్పులే 27 కిలోమీటర్ రోడ్కు మాత్రమే కొన్ని లక్షల చెట్లు పోతుంది. మీరు లెక్కన పెట్టి చూడండి, ఒక్కొక్క చెట్టు ఎన్ని హైట్ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? ఇక్కడ అడవి లేదు, చెట్లు లేదు, అన్ని పొదలని చెప్తున్నది కదా. పీకిన చెట్ల మీరు చూడండి, ముందు పీకిన చెట్లు మాయమైపోయింది, కనిపించలేదు. మేము ఈ మొన్న కలెక్టర్ గారి దగ్గర పోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడు పీకిన చెట్టునే నాటడం స్టార్ట్ చేస్తున్నది. మీరు చూడండి, కనరొచ్చి చూడండి, 50, 60, 70, 80 ఫీట్ హైట్ ఉన్న చెట్టునే ఇట్లా చైన్ సూత్రం కడిగిలు నాటినట్లా నాటుకుంటూ పోతున్నారు. సో ఇది ఈ రోజు ఘోరం. ఇది ఘోరంగా ఉంది. అడవులను కాపాడుకుంటే తప్ప మనుగడ లేదు. ఆర్టికల్ 40 ఆర్టికల్ 51A ప్రకారం ఈ షో చేస్తున్నాం. ఎవరైనా పాల్గొనొచ్చు. నా నంబర్ 9440465339. నిజం ఇది చేసిన వాళ్ళనే